Hello, hi everyone. Welcome to our YouTube channel Pratibha Empowering Skill and Knowledge. నేను మీ మల్లేష్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏవైతే హైకోర్టులో కేసు నడుస్తూ ఉందో ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ పైన దాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా కొంతవరకు అనాలిసిస్ చేద్దాము. అలాగే క్వశ్చన్స్ పైన కూడా కేసు వేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటి, మనకు కీలో ఇచ్చిన ఆన్సర్లు కరెక్టా లేదా అనే దానిపైన కూడా మనము ఈ వీడియోలో కొంతవరకు అనాలిసిస్ చేద్దాము. సో మనకు ఫస్ట్గా తీసుకుంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 6 క్వశ్చన్లపై హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఆ క్వశ్చన్లు నేను మీకు చెప్తా ఉన్నానండి. ఈ సెట్ నెంబర్ 4 పరంగా చూద్దాము. సో సెట్ నెంబర్ 4లో 38, 42, 46 అలాగే 68, 74, 89 ఈ 6 క్వశ్చన్లపై కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మొట్టమొదటిగా సెట్ నెంబర్ 4లో 38th క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మార్తాండం ఎక్స్పెరిమెంట్. ఈ మార్తాండం ఎక్స్పెరిమెంట్ అనేది ఏది ఇన్కరెక్ట్, దీనికి సంబంధించిన ఇన్కరెక్ట్ తప్పైంది ఏది అని అడగడం జరిగింది. నేను దీనిపైన కొంచెము బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేశాను. సో మనకు ఈ నేను చదువుతాను చూడండి, నాకు ఇన్ఫర్మేషన్. మార్తాండం వాజ్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్ మార్కెట్ ప్లేస్ ఇన్ కేరళ స్టేట్. సో మార్తాండం అనేది కేరళ రాష్ట్రంలోని ఒక భూభాగము, అదొక మార్కెట్ ప్లేస్ అనమాట. సో మనకు ఈ ఆప్షన్స్ గమనించినట్లయితే ఇది స్టార్ట్ చేసింది స్పెన్సర్ హచ్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1921. అలాగే ఇట్ వాస్ టేకెన్ అప్ అండర్ ద ఆస్పీసియస్ ఆఫ్ YMCA. సో ఈ 4 ఆప్షన్లు ఇచ్చిన దాంట్లో థర్డ్ ఆప్షన్ అనేది తప్పండి. సో యాక్చువల్గా మార్తాండం అనేది కేరళలోని ఒక విలేజ్ అనమాట. సో మనకు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్, క్వశ్చన్ కూడా కరెక్ట్. సో దీనికి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం లేదు. సో నేను ఇది మీకు ఈ యొక్క ప్రూఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే నాకు దొరికిన ప్రూఫ్, ఈ ప్రూఫ్ వచ్చేసి నాకు IIT ఖరగ్పూర్ వాళ్ళ దాంట్లో దొరికిందండి. సో మార్తాండం విలేజ్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అలాగే స్లైడ్ షేర్లో దాంట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, YMCAకి అప్పగించారని చెప్పి. ద ప్రోగ్రామ్ వాజ్ సెంటర్డ్ ఓన్లీ ఆన్ ఏ వన్ పర్సన్ ఆఫ్టర్ హిస్ డెత్, కాన్ఫ్లిక్ట్ ఇన్ ద క్వశ్చన్ రిగార్డింగ్ ద లీడర్షిప్ బిట్వీన్ ద YMCA అండ్ చర్చ్ అసోసియేషన్. సో ఇది YMCA ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ రెండింటిని కనుక గమనించినట్లయితే సో దీనికి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం లేదు. సో మనము 42nd క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్స్ స్పాన్సర్స్ అండ్ ఇంప్లిమెంట్ రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోలెసెంట్ గర్ల్స్ సబలా. సో సబలా అనే ప్రోగ్రాము నేను ఇది అఫీషియల్ సైట్లోనే తీసుకోవడం జరిగింది. 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి ఇది. సో నేను ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ సబలా విల్ బి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ త్రూ స్టేట్ గవర్నమెంట్స్ యూటీస్ విత్ 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు, పాయింట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ త్రూ స్టేట్ గవర్నమెంట్. సో మీరు గమనించినట్టయితే 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, సారీ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఆల్ ఇన్పుట్స్ ఎక్సెప్ట్ న్యూట్రిషన్ కాంపోనెంట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో కూడా ఇవ్వడం జరిగింది 100% స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ సబలా అనే ప్రోగ్రామ్ మాత్రము డెఫినెట్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది కాబట్టి దీనికి కూడా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం లేదు. సో ఈ ఆన్సర్ కరెక్ట్, క్వశ్చన్ కరెక్ట్, ఆప్షన్ కరెక్ట్. సో మనం ఇక్కడ 46th క్వశ్చన్ కనుక చూసినట్టయితే మనకి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ NRLM ఎయిమ్స్ టు. సో ఈ NRLM అనేది మనకు 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీన్ని స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే దీన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్గా చేంజ్ చేయడం జరిగింది 2015లో. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పావర్టీ ఎలిమినేషన్ అండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పావర్టీ ఎలిమినేషను, ఏమంటారు పేదరిక నిర్మూలన. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ కొంచెం టిపికల్గా ఇవ్వడం జరిగింది ఎగ్జామినర్. ఎట్లా ఇచ్చాడంటే టిపికల్గా రిడ్యూస్ పావర్టీ అని చెప్పాడు. మెయిన్ ఏం వచ్చేసి రిడ్యూస్ పావర్టీ. ఈ రిడ్యూస్ పావర్టీలో భాగంగా యాక్సెస్ టు ద స్కిల్డ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక భాగమే, అలాగే టు డెవలప్ ద రూరల్ ఏరియాస్ కూడా ఒక భాగమే, ఇంప్రూవ్ స్కిల్స్ కూడా ఒక భాగమే. సో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క పావర్టీ ఎలిమినేషన్ కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్ కూడా రైట్ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఉందండి. నాకు అన్ని క్వశ్చన్ల కంటే ఇదే టిపికల్గా అనిపించింది, ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం చెప్పి. పావర్టీ అంటే పేదరిక నిర్మూలనలోనే భాగంగానే మనకు ఈ స్కిల్డ్ వేజెస్ కానీ ఇంప్రూవ్ స్కిల్స్ కానీ ఉంటాయి కాబట్టి మనము ఈ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం 99% కరెక్ట్ అయ్యే అవకాశమే ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి, ఎందుకంటే ఎగ్జామ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాడు కాబట్టి. సో
ఇది మెయిన్ ఎయిమ్ అండి. ఎయిమ్ కూడా అదే, రిడ్యూస్ పావర్టీ కూడా అదే. కాబట్టి మనకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం లేదు. దీనికి కూడా నేను అఫీషియల్గా నాకు సైట్లో దొరికిందండి. నాకు అఫీషియల్ సైట్లో దొరికింది. క్వశ్చన్ నెంబర్ 46 అండి. ఎన్ఆర్ఎల్ మిషన్ వచ్చేసి టు రిడ్యూస్ ద పావర్టీ త్రూ బిల్డింగ్ ద స్ట్రాంగ్ గ్రాస్ రూట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద పూర్ అనమాట. సో టు రిడ్యూస్ ద పావర్టీ అనేది ఇంపార్టెంట్. దిస్ ఇన్స్టిట్యూషన్ ఎనేబుల్ ద పూర్ హౌసెస్ టు యాక్సెస్ ద గెయిన్ఫుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్డ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని కూడా ఉంది. సో ముఖ్యంగా ఏమైందంటే మాత్రము పావర్టీ రిడ్యూస్ చేయడము. పావర్టీ ఎలా రిడ్యూస్ చేయడం అంటే దీని సబ్సీక్వెంట్ స్టెప్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము ఈ 46 అనేది కరెక్ట్ పోయే అవకాశం ఉంది. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మిషన్ కాకతీయ క్వశ్చన్ అండి. ఫాలోయింగ్ ఆర్ ద వర్క్స్ ప్రపోజ్డ్ అండర్ మిషన్ కాకతీయ. అంటే మిషన్ కాకతీయలో ఈ క్రింది పనులు చేపట్టారు. ఏమంటారు? కన్స్ట్రక్షన్ ఆఫ్ మెజరింగ్ డివైసెస్, రిస్టోరింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్స్ ఇంక్లూడింగ్ ద డిసిలేటింగ్, ప్లాంట్స్ ట్రీస్ ఆన్ వన్, తర్వాత ప్రొవైడ్ డిసిలేటెడ్ సాయిల్స్ టు ఫార్మర్స్, డిసిలేటింగ్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ రిస్టోరింగ్ టు ఫుల్ కెపాసిటీ. సో మనం ఈ క్వశ్చన్ కనుక గమనించినట్టయితే ఈ క్వశ్చన్ చాలా మనము అంటే బేసిక్ అనాలిసిస్ చేద్దాం. క్వశ్చన్ పైన ఎట్లా ఉందంటే నీటి కొలత మానికలను నిర్మించుట. సో మనకి ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందులో 4 అనేది ఇవ్వడం జరిగింది. సో మనము ఈ అనేది కరెక్ట్ అండి. పూడిక తీయుట ద్వారా చెరువు యొక్క సామర్థ్యాన్ని పునరుద్ధరించుట, అంటే దాని యొక్క కెపాసిటీ పెంచడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం మిషన్ కాకతీయలో. పూడిక తీసిన మట్టి రైతులకు పంపిణీ చేయడమే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ వాటర్లో ఉంది కాబట్టి ఆ సాయిల్ అంత పనికొచ్చే అవకాశం ఉండదు కాబట్టి అది ఉండదు. సో నెక్స్ట్ మనము ఆప్షన్ సి చూసినట్లయితే చెరువు కట్టల మీద చెట్లు నాటుట. ఆల్రెడీ ఈ సి ఆప్షన్ అనేది మనకు ఎందుకంటే ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఇది వచ్చినప్పుడు కొంతవరకు సాయిల్ గట్టిగా ఉండడానికి ఈ చెరువు చెట్లు అనేది కూడా పనికొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. బట్ మేజర్గా చూసినట్టయితే మనకు ఏబిఈ అనేది ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఇది మనకు ఎలా ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే ఒక 3 ఆప్షన్ మ్యాక్సిమంగా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్వశ్చన్ గమనించాలా, ఇది మ్యాక్సిమంగా ఎన్ని ఆప్షన్స్ కానీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. కాబట్టి మనకు 4th ఆప్షన్లో మ్యాక్సిమం ఆప్షన్స్ ఉన్నాయండి. ఎందుకంటే నీటి కొలత మానికలను నిర్మించుట అంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డివైజింగ్ మెజర్స్ అనేది నిర్మించుట. అలాగే బి ఆప్షన్ వచ్చేసి పిల్ల కాలువలను పూడికతీత మరియు పునరుద్ధుట. ఎందుకంటే మనకు పెద్ద కాలువ ఉందనుకో చిన్న చిన్న కాలువల నుంచి వాటర్ పోయి పెద్ద కాలువ ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ అనేది పూడిక తీయడం ద్వారా చెరువు యొక్క సామర్థ్యం పెంచడము. సో మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ 3 ఆప్షన్లు కరెక్ట్ ఎక్కువ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకు 4th ఆప్షన్ అనేది కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం రైట్ అయ్యే అవకాశమే ఉంది. అలాగే మనము 74th క్వశ్చన్ని గమనిద్దాము. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ గ్రేటెస్ట్ పొటెన్షియల్ టు ప్రమోట్ కన్వర్జెన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ యొక్క ఏమంటారు గ్రామీణాభివృద్ధిలో ఏది ముఖ్య భూమిక అంటే ఎక్కువగా ముఖ్య భూమిక పోషించేది, అభివృద్ధిలో అనుసంధానం చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది ఏ ప్రోగ్రామ్ అంటున్నాడు. ఎందుకంటే మనకు ముఖ్యంగా మనము ఈ గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి చేయాలంటే ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్లాక్ అంటే మనకు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి ఉంటేనే ఈ యొక్క విలేజెస్ కానీ మొత్తం సిస్టమ్ కానీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మనము చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ వ్యవస్థ కూడా రావడం జరిగింది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ రావడం జరిగింది కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో అదే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మన్రేగా అనేది మనకు 100 రోజుల పని ఉంటుంది. అలాగే పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది కూడా తక్కువ రోజులు ఉంటుంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ అనేది కూడా అంటే ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం. కానీ బట్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది అన్ని వర్గాలు గ్రామ స్థాయిలో అన్ని శాఖలు అన్ని అంటే రోడ్లు ఏమంటారు ఇంకా వాటర్ శానిటేషన్ ఇవన్నీ పరంగా చూసినట్టయితే మనకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది రూరల్ డెవలప్మెంట్లో చాలా ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో 74th క్వశ్చన్ కూడా రైట్ అయ్యే అవకాశమే ఉంది. రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనము 89th క్వశ్చన్ వాట్ ఈస్ అ కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్ అని చెప్పడం జరిగింది. ఇది నేను నెట్లో సెర్చ్ చేశానండి. దీనికి కూడా కరెక్ట్ ఆన్సరే ఆప్షన్ ఇవ్వడం కూడా 4th ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కూడా కరెక్టే. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ, ఆస్తులు ఈక్వల్ టు చెల్లింపు బాధ్యతలు ప్లస్ ఈక్విటీ, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో ఇలా చూసినట్టయితే మనకు 6 క్వశ్చన్లపై ఏవైతే కేసులు వేయడం జరిగిందో ప్రభుత్వం నుంచి ఈ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఏ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే లేదండి ఈ క్వశ్చన్స్ పైన. సో ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా దీని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. ఇది వితౌట్ ప్రూఫ్స్ మీకు నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ ప్రూఫ్స్ని మీరు చూసి మీకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది ఏంటనేది.
సో ఈ 6 క్వశ్చన్లకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అఫీషియల్ సైట్లోకి పోయి మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అలాగే ఈ రిజర్వేషన్ పైన కూడా ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏర్పడిందండి. ఈ రిజర్వేషన్స్ అనేవి ఎలా తీసుకున్నారు, ఏంటి తీసుకున్నారని చెప్పి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో తెలియవస్తూ ఉంది. ఏదైతే 50% ఓపెన్ రిజర్వేషన్ కన్సిడర్ చేయాలి, ఇంకా 50% రిజర్వ్ కేటగిరీ ఇవ్వాలని చెప్పి, ఏదో స్పోర్ట్స్ కోటా పైన కానివ్వండి, విహెచ్ పైన కానివ్వండి, ఎక్సర్వీస్ పైన కానివ్వండి కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అందులో మనం గమనిద్దాం. సో ముఖ్యంగా గమనించినట్టయితే ఇక్కడ ఏవైతే అందులో ఆయన మనకు ఈ వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ స్పోర్ట్స్ మెన్లు కానీ లేకపోతే ఈ వేకెన్సీస్ ఏవైతే నోటిఫై చేయబడ్డాయో అవి ఓపెన్ కాంపిటీషన్ తీసుకోబడతాయి అని చెప్పి సో మీరు గమనించాలి. సో అవన్నీ ఓపెన్ కేటగిరీకి కన్సిడర్ చేయబడతాయి. ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ కనుక లేకపోతే దాన్ని ఓపెన్లో తీసుకుంటారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి కోర్టు కూడా ఆ విధంగా సుముఖత తెలియజేసే అవకాశం ఎట్లయినా ఉంది. అలాగే మనకు స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ జీవో నెంబర్ 74 ఉందండి. ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 74 2012 పబ్లిష్ చేయబడింది. 2% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనకు ఆల్రెడీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మనకు ఎలాగో రిజర్వేషన్ ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంది. కాబట్టి ఏదో నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరిగిందో నిబంధనల మేరకే పబ్లిష్ చేయడం జరిగిందని చెప్పి మనకు తెలియవస్తూ ఉంది. ఏవైతే ఈ 5% కోటా ఏదైతే ఉందో దానిపైన కూడా ఎలా ఫిల్ చేశారని చెప్పి తర్చన భర్జనలు పడతా ఉన్నారు. మీరు ఒకసారి కనుక మీరు అఫీషియల్ సైట్లో పెట్టిన యొక్క అంటే మనకు రోస్టర్ పాయింట్స్ ప్రకారం బెటర్ కదా, మీరు దాన్ని గమనించినట్టయితే ఒకవేళ మీరు చూసుకోండి, రంగారెడ్డి డిస్టిక్లో 357 వేకెన్సీస్గా టోటల్ వేకెన్సీస్ నోటిఫై చేస్తే దాంట్లో 357కి మీరు 5% కనుక కౌంట్ చేస్తే 17 పోస్టులు ఓపెన్లో వస్తాయండి. డిస్టిక్ ఓపెన్లో తీసుకున్నారు. సో ఈ 5% అనేది కేటగిరీ వైజ్గా కొంత కోత విధిస్తూ ఈ యొక్క 5% తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు అలా ఫిల్ చేశారు. సో దే హ్యావ్ ఫాలోడ్ ఏ గైడ్ లైన్స్ వాళ్ళకంటే ఒక బేస్ పాయింట్తోనే చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్ వాళ్ళు ఒక బేస్ పాయింట్ మీద పోవడం జరిగింది. కాబట్టి మనకు తెలియవస్తూ ఉంది ఈ ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సెలెక్ట్ అయిన అభ్యర్థులకి కొంచెం టైం పడుతుంది. సో టైం పట్టేంత వరకు మీరు డెఫినెట్గా మీకు మంచి ఊరట లభించే అంశమే. ఎందుకంటే మనము ఇది ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవి మనకు క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ కానివ్వండి కరెక్ట్గా తేలుతూ ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. సో నా తరఫు నుంచి ఇది ఆన్ ద రికార్డ్ డేటా అండి, ఆఫ్ ద రికార్డ్ డేటా అయితే కాదు. ఇది నేను ఊహించి చెప్పట్లేదు, ఆన్ ద రికార్డ్ డేటా అని చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ దిస్ వీడియో అంటే ఎవరికి ఫేవర్ కాదు, బట్ ఆన్ రికార్డ్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఫ్యూచర్లో అప్కమింగ్ టైంలో నేను మంచి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎవరైతే జేపీఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సెకండ్ మెరిట్ లిస్ట్ కోసము మీరు డెఫినెట్గా మీరు సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందా లేదా అని కేసు వేస్తే బాగుండేదండి. అట్లీస్ట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుండే. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని మరీ కేసు వేస్తే కొంచెం బాగుండేదని చెప్పి నా యొక్క భావనగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు అభ్యర్థులు ఎవరైనా వేయాలనుకుంటే, నెక్స్ట్ కేసు వేయాలనుకుంటే రెండో జాబితా ఉంటుందా లేదా అనే దానిపైన కేసు వేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే ఇంగ్లీష్ పైన కూడా ఒక నడుస్తూ ఉందని చెప్పారు. సో ఎందుకంటే కాంప్రిహెన్సివ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం పాయింట్ నెంబర్ 12 ఈ యొక్క పేపర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు డెఫినెట్గా వాళ్ళు కాంప్రిహెన్షన్స్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని తోసుకొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి. ఎందుకంటే మేము ఇంగ్లీష్లో ఇవ్వలేము, తెలుగులో ఇవ్వలేము. ఎందుకంటే మేము ఇంగ్లీష్లోనే కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా మేము దీన్ని ఇంగ్లీష్లోనే ఇచ్చాము. సో అభ్యర్థులకి బేసిక్ ఇంగ్లీష్లోనే ఇచ్చాము. అంటే మోర్ దెన్ టఫ్ కాకుండా కొంతవరకు అనలైటికల్ టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో కూడా ఎటువంటి మార్పు చేర్పులు ఉండే అవకాశం లేదని చెప్పి నేను అభ్యర్థులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.